హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్. ముందుగా ఒక లైక్ చేయండి. ఇవాల్టి ప్రోమో కోసం ఎంతమంది వెయిట్ చేశారు? ప్రోమో ఎలా ఉంటది? ప్రోమో ఏంటి? అసలు ఏం ఫైర్ ఉంటది? సాటర్డే రోజు ఎలా ఉంటది అని నేనైతే ప్రోమో కోసం ఫోన్ పట్టుకొని చూసి 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 కళ్ళు కూడా నొప్పులు పుట్టినాయి అనమాట. ప్రోమో రాలేదు. ప్రోమో లాస్ట్ లో 4 మినిట్స్ 5 మినిట్స్ బ్యాక్ వచ్చింది ప్రోమో. కానీ ప్రోమో కట్ మాత్రం చాలా బాగుంది. నెక్స్ట్ ప్రోమో ఇంకా బాగుంటదేమో అని అనుకుంటున్నాను నేనైతే. ఏదైతే మనం మాట్లాడుకున్నామో డిమాండ్ పవన్ యొక్క క్యాప్టెన్సీ అన్నది పోయింది. ఎందుకనంటే నాగ్ సార్ మనం ఒక వీడియో వైరల్ చేశారు కదా, ఎలా జరిగింది ఆ వీడియో ఏదైతే ఉందో, భరణి గారి తప్పు లేదు అన్న దాని మీద. ఆ వీడియోనే నాగ్ సార్ అక్కడ ప్లే చేసి చూపించారు. అలాగే ఇంకో వీడియో కూడా ప్లే చేశారు. అదేంటి అని అంటే, వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకోవడము. నువ్వు ఈసారి క్యాప్టెన్ అవుతావా, అయితే నువ్వు ఈసారి క్యాప్టెన్ అవ్వు, అప్పుడు చాక్లెట్స్ అన్ని నేనే తీసుకుంటాను అని చెప్పేసి అనింది రీతు. ఆబ్వియస్ గా అది కూడా చూపిస్తారు. నువ్వు కావాలనే పుష్ చేసావు కదా డెమోన్ పవన్ రావడానికి అంటే, అవును అన్నది. కానీ నాకు ఇదంతా చెప్పేటప్పుడు అమ్మాయి ఎక్కడ కూడా, అమ్మాయి కళల్లో ఉన్న పొగరు అది కూడా ఎక్కడ కూడా తగ్గకుండా సమాధానం చెప్పిందేమో అని అనిపించింది. అంటే నేను చేసింది కరెక్టే అన్నట్టు చెప్పినట్టు అనిపించింది నాకు. కానీ చేసింది కరెక్టే అంటే మనకు కనపడుతున్నాయి కదా, ప్రూఫ్స్ సహా ఉన్నాయి కదా. అప్పుడు దాన్ని ఏది చెప్పినా కానీ లాస్ట్ లో డమాన్ పవన్ యొక్క క్యాప్టెన్సీని తీసేసుకున్నారు అన్నప్పుడు మాత్రమే కొద్దిగా అమ్మాయి మొహం తలకాయ వంచేసుకుంది. కానీ అప్పుడు దాకా సమాధానం చెప్పడంలో కానీ ఏమి రిప్లై కూడా ఇవ్వకుండా సరే చెప్పింది చెప్పినట్టు వింటుంది. కానీ ఆ కళ్ళల్లో ఆ పొగరు మాత్రం ఇంకా తగ్గల. అది కూడా తగ్గిద్ది, ఎపిసోడ్ అయిపోయే లోపల అది కూడా మనకి బయటకు వచ్చేస్తుంది. ఓకే, మీకు ఎలా అనిపించింది ప్రోమో నాకైతే అసలు మామూలుగా అనిపించలేదు. ఇంకా వీళ్ళందరూ కూడా నాకు చాలా సార్లు మనం మాట్లాడుకున్నాం దీని గురించి. ఏది ఒక నాగ్ సార్ ముందు వీళ్ళు ఎలా కూర్చుంటున్నారు అన్న దాని మీద. కానీ అది మాట్లాడకూడదు అని అనుకుంటా గానీ నాకెందుకో అక్కడ అనిపించట్లేదు, మాట్లాడకుండా ఉండాలనిపించట్లేదు. ఎందుకంటే ఎదురుగా ఆయన పెద్దరికానికి గాని, ఆయనకున్న పొజిషన్ కి గాని ఏదైనా సరే గౌరవం ఇవ్వాలి కదా. కాలు మీద కాలేసుకొని చూస్తున్నారు. కాలు మీద కాలేసుకొని మాట్లాడుతున్నారు. రిప్లై ఇవ్వడానికి కూడా నాకు సార్ లేపడితే అప్పుడు కాలు మీద కాలు తీసి అప్పుడు లేచి నించొని మాట్లాడుతున్నారు. నాకు అక్కడ అస్సలుగా కరెక్ట్ గా అనిపించలేదు. అదేదో వెరైటీగా అనిపించింది. ఏంద్రా బాబు వీళ్ళు అన్నట్టు. కానీ కోటింగ్ అందరికీ ఉంది కాబట్టి ముందు వాళ్ళ కోటింగ్ గురించి మాత్రం ఒక చిన్న వీడియో వేశారు. తర్వాత ఇంకొకరు కోటింగ్ గురించి కూడా మనం వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియో వరకు మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బై.